గురుగారు, మనకి పొలాల్లో కానీ, ఇళ్లల్లో కానీ బోర్ పాయింట్లు అనేవి అసలు బోర్ ఎక్కడ వేసుకోవాలి? ఈ పాయింట్లు చూడడానికి మనకి ఏమైనా సైంటిఫిక్ గా ఏమైనా ఉంటుందా? నమస్తే, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను మీ మాధురి. ఈ రోజు మనతో పాటు ఉన్నారు విష్ణువర్ధన్ రెడ్డి గారు, నక్షత్ర జ్యోతిష్యాలయం నుంచి. నమస్తే గురుజీ. నమస్కారం. ఇప్పుడు ఎవరమైనా సరే నీళ్లు ప్రధానం. మంచి బతకాలన్నా మనం ఏ పని చేయాలన్నా వాటర్ ఉండాలి అసలు ఫస్ట్. వాటర్ లేకపోతే ఏ ప్రాణి జీవించదు భూమి మీద. కాబట్టి వాటరే అవసరం. అయితే ఇప్పుడు కొన్ని రాష్ట్రాల్లో పోతేనేమో కెనాల్స్ ఉంటాయి, నీళ్లు వస్తుంటాయి డ్యామ్లకి వెళ్ళి. ఈ తెలంగాణలో మటుకు నీళ్లు బోర్ వేసే తీసుకోవాలి. ఎక్కడ కెనాల్స్ లేవు, ఏడికెళ్ళి రావు నీళ్లు. మనం ఇల్లు కట్టాలన్నా నీళ్లు ఉంటేనే ఇల్లు కట్టుకుంటాం. అయితే అందరూ ఏం చేస్తారంటే ఏదో గుడ్డిగా ఈశాన్యంలో బోర్ వేయాలని వేసేస్తారు. పొలాల్లో కూడా అంతే, ఈశాన్యం చూసుకొని బోర్ వేస్తారు. వేస్తే ఏమైతే 2 లక్షలు 3 లక్షలు అయితే ఖర్చు అవుతాయి. అంటే గుడ్డిగా బోర్ వేసి డబ్బులు ఓడుకుంటారు జనాలు. ఓకే, ఈశాన్యంలో వేయకూడదు అంటారా? వేయకూడదు అని కాదు, అలా గుడ్డి గుడతాడు. ఈశాన్యంలో బోర్ వేస్తే నీళ్ళు వస్తాయి. ఏదో వాళ్ళు దాచిపెట్టినట్టు నీళ్లు వాళ్ళకి తెలిసి వాళ్ళు అక్కడ పోసిపెట్టినట్టు ఫీల్ అవుతారు. ఇది వేస్తే నీళ్ళు వస్తాయని ఫీల్ అయ్యి వేస్తారు అంతే. 1 లక్ష 2 లక్షలు అయిపోయినాక ఆలోచన చేస్తారు, అయ్యో చూపించేది ఉండేగా. మామూలుగా కొబ్బరికాయలతో చూపిస్తారు. వాళ్ళకి వచ్చినాక పరిజ్ఞానంతో కొందరు చూపిస్తే కొన్ని వాడితే కొన్ని వాడవు. అయితే మేమేం చేస్తామంటే, మేము నేర్చుకున్న టెక్నాలజీ, నేను కూడా ఇది జియోపతి ఇది అంటే వాటర్ పాయింట్లు నేర్చుకోవడం జరిగింది. అంటే దాని మీద రీసెర్చ్ అంటే నేర్చుకున్నాము. ఏం చేస్తామంటే దాని స్కానర్ తో చెక్ చేస్తాం వాటర్ పాయింట్స్. అయితే స్కానర్ తో చెక్ చేసి అలా పొలాల్లో పోయి ఏం చేస్తాము, పొలం మొత్తం తిరుగుతాం. నేనేం చేస్తాను, మీరు ఒక ప్లాట్ ఉంది, నన్ను బోర్ పాయింట్ పిలిచి అసలు మీ ప్లాట్ లో నీళ్ళు ఏడున్నాయి అసలు ఫస్ట్ చెక్ చేస్తాను. చెక్ చేసి ఈశాన్యంలో ఉన్నాయి, ఆగ్నేయంలో ఉన్నాయి, ఎక్కడ ఉన్నాయి అసలు ఫస్ట్ మనకు నీళ్ళు కావాలి. నీళ్ళు వచ్చినాకనే లాభ నష్టాల తర్వాత. నీళ్ళు పడితే ఏం చేస్తాము, మంచి జోన్ లో పడితేనేమో ఉంటేనేమో అక్కడ పెట్టేసి పాయింట్ ఇస్తా. తప్పు జోన్ లో నీళ్ళు వచ్చేటట్టు దక్షిణంలో ఆగ్నేయంలో ఉంటేనేమో దానికి తర్వాత రెమెడీ ఇస్తా. ఫస్ట్ నీళ్ళు కావాలి మనకు, నీళ్ళు పట్టేటట్టు నేను పాయింట్ ఇస్తా. అయితే మేము చెక్ చేసి ఏం చేస్తా అంటే, ఇప్పుడు మీరు ఎవరైనా వ్యవసాయదారుడు పిలిస్తే పోయి పొలం దగ్గర 5 ఎకరాలు ఉన్నాయి, 10 ఎకరాలు 20 ఎకరాలు ఉన్నాయి. ఆ 20 ఎకరాల పొలం కూడా మొత్తం బౌండరీ తిరుగుతా 20 ఏకర్స్ తిరిగి ఎక్కడికి వెళ్ళి ఎక్కడ నీళ్ళు వస్తున్నాయి, ఎక్కడ నుంచి ఎక్కడ నీళ్ళు పోతున్నాయి, ఎంత లెంత్ పోతున్నాయి, ఎంత వెడల్పు పోతున్నాయి, ఎన్ని గ్యాపులు ఉన్నాయి, ఇది చెప్పడం జరుగుతుంది. చెప్పి అక్కడ పాయింట్ పెట్టిస్తే అతనికి నేను చెప్పినట్టు అన్ని గ్యాపులు వస్తాయి, నీళ్ళు అన్ని వస్తాయి. లోతు మటుకు ఆ ఏరియా ఉన్న లోతు వేసుకోవాలి, ఎక్కువ అవసరం లేదు. 300 ఫీట్ల అందరికి వస్తే మనం 300 ఫీట్లు వేయాలి. 600 ఫీట్లు ఉంటే 600 ఫీట్లు వేసుకోవాలి. అయితే నేను ఏం చేస్తా అంటే, అందరికి వాళ్ళ పొలం దగ్గరకు పోయి చెక్ చేసి వాళ్ళకు నీళ్ళు ఎక్కడ వస్తున్నాయి, ఎన్ని నీళ్ళు వస్తాయి, అసలు ఆ పొలంలో నీళ్లు ఉన్నాయా లేవా చెప్పేసి పాయింట్ ఇచ్చి బోర్ అయిపోయడం జరుగుతుంది. బోర్ వాళ్ళే వేసుకుంటారు. మళ్ళీ పిలుసు అయితే ఫస్ట్ మనం చూపించడానికి భయపడకూడదు. గుడ్డిగా వేసుకొని డబ్బులు కొట్టుకునే బాలు. ఇప్పుడు మనది ఏంటంటే కెనాల్స్ లేవు కాబట్టి మన దగ్గర నీళ్ళ ప్రాబ్లం ఉంటది. అంతటా నీళ్లు ఉండవు. మన శరీరానికి నరాలు ఎట్లా ఉంటాయో భూమిలో కూడా నీళ్ళ నరాలు ఉంటాయి. అంటే నీళ్లు పోతూ ఉంటాయి. కరెక్ట్ మనం నీళ్ళు ఏడుండే తెలియాలి. తెలియకుండా మనము ఈడ నీళ్లు ఉంటే ఇక్కడ బోరేస్తే నీళ్ళు రావు, ఇక్కడ బోరేస్తేనే నీళ్ళు వస్తాయి. అయితే కరెక్ట్ ఈడ నీళ్లు పోతున్న సంగతి తెలుసుకోవాలి. అదే ఊకే కొబ్బరికాయ పెట్టేసి ఏదో తెలుస్తుందంటే, కొబ్బరికాయ ఏం చేస్తుందంటే నీళ్లు ఉన్న ప్లేస్ కి వెళ్ళి ఒక 15-20 ఫీట్లు 50 ఫీట్ల దూరాన్ని కొబ్బరికాయ గిర్రం తిరుగుతుంది. ఆ నీళ్ళ వైబ్రేషన్ తిరిగే వరకు నీళ్లు పాయింట్ ఇస్తే రైతు ఏం చేస్తాడు, బోర్ వేసి మోసపోతాడు, నీళ్ళు రావు. మేమేం చేస్తామంటే ఎక్కడైతే నీళ్లు ఉన్నాయో అక్కడ చెక్ చేసి పాయింట్ చేయడం. నాకు ఒక డౌట్, ఇప్పుడు ఇంట్లోనే ఈశాన్యం మూల ఏదో ఒక మూల చూసుకొని వేసుకోవాలి అంటారు, పొలంలో కూడా ఈశాన్యం మూల అంటారు. ఇలా కాకుండా ఇంకా ఎక్కడైనా బోర్లు నూతులు తవ్వుకోవచ్చా? తవ్వుకోవచ్చు. ఎక్కడంటే ఇప్పుడు మనము ఈస్ట్ దాటాగానే మనం ఒక్కటే, నేను మీకు మోటుగా గుడ్డిగా చెప్తాను అందరికి అర్థమయ్యేటట్టు. మనం ఎవరమైనా సరే మన ప్లాట్ ఉంటది కదా, 4 మూలల ప్లాట్ ఉంటది. మీరు తూర్పు ఇట్లా ఈశాన్యం నుంచి ఆగ్నేయం వరకు లెక్క చూసుకోండి. తూర్పు నుంచి ఇక్కడ తూర్పు సైడ్ నిలబడి సూర్యరశ్మి దిక్కు నిలబడి మన పొలం సెంటర్ చేసుకోవాలి. ప్లాట్ గాని పొలం గాని సెంటర్ చేసుకొని మధ్యలో మనం నిలబడి కుడి చేయి బంధు ఇట్లా చూసుకొని, ఇక వాటర్ పాయింట్ అయితే ఎక్కడంటే ఈ నార్త్ లో ఇప్పుడు ఇట్లా ఒక ప్లేస్ చూసుకొని ఈశాన్యంకి వెళ్ళి ఇక్కడ బంద్ అంటే తూర్పు ఇట్లా నిలబడ్డాక లెఫ్ట్ సైడ్ బోర్ వేసుకోవచ్చు ఎక్కడన్నా. అంటే ఇది దాటకూడదు. మళ్ళా తూర్పుకి నిలబడ్డాక నిల్చున్న తర్వాత కుడి చేయి బంధువు దిక్కు పోవద్దు, అది ఎడమ వైపు పోవాలి. ఎడమ వైపుకే బోర్ వేసుకోవాలి. ఎడమ వైపు ఎక్కడైనా బోర్ వేసుకోవాలి. ఇంకొకటి మళ్ళీ మనము ఈశాన్యం నుంచి వాయం వరకు అంటే ఉత్తరం దిక్కు నిలబడ్డప్పుడు కుడిచే బంద్ చూసుకోవాలి. కుడిచే బంద్ ఎక్కడైనా బోర్ వేసుకోవచ్చు. ఈ 2 ప్లేస్లలో బోర్ పాయింట్లు ఉంటే
అక్కడ ఆ ఏరియాలో ఎక్కడ వేసుకున్నా సరే ఆ ఇంటి యజమానికి గాని వాళ్ళకి గాని మంచిగా ఉంటది. అంటే కాకుండా తప్పు ప్లేస్ వేస్తే మళ్ళీ మేము రెమెడీ పెడతాం. అంటే వాటిని జోన్ కట్ చేయడము, దాని పీస్ సెపరేట్ చేయడము, లేదా నీళ్ళు పడ్డాక దానికి ఇలాంటి రాడ్స్ ఉంటాయి, చెక్ చేసే రాడ్స్, ఆ రాడ్స్ పెట్టి ఆ యొక్క ఇంటి యజమానికి ఎఫెక్ట్ రాకుండా చూస్తాం. అయితే మెయిన్ మనము బోర్ పాయింట్ వేసుకోవాలంటే ఉత్తర ఈశాన్యము, తూర్పు ఈశాన్యంలో వేసుకోవాలి మాక్సిమం. ఆ ఏరియాలో వాటర్ జోన్ అక్కడ నీళ్లు ఉంటే డబ్బులు బాగా వస్తాయి, కలిసి వస్తుంది మనకు. బాగా డబ్బు రావాలంటే ఉత్తర ఈశాన్యంలో నీళ్లు ఇంట్లో గానీ, ప్లాట్ లో గానీ, పొలంలో గానీ. అయితే మేము ఏం చేస్తామంటే ప్లాట్లలో అయితే రెమెడీ పెట్టేసి అక్కడ నీళ్లు పెట్టిస్తాం, వాస్తుతో చెక్ చేసి. అప్పుడు ఆ ఇంట్లో డబ్బులు వస్తాయి. డబ్బులు ఎప్పుడైతే మా ఇంటికి రాకుండా ఆగిపోయినాయి, అక్కడ మనకు ఈ నీటి వాటర్ లోపం ఉన్నాడు. వాటర్ లోపం ఉంటే హెల్మెట్ ప్రకారము వర్ణదేవుడు వాటర్ లోపం ఉంటే మా ఇంట్లో డబ్బులు రావు. దాన్ని చూసి మనం వేసుకోవాలి. మేము పొలం అంతా చెక్ చేసి వాళ్ళ పొలం కాడిపోయి లేదా వాళ్ళ ప్లాట్ కాడిపోయి చెక్ చేసి బోర్ పాయింట్ వేయడం జరుగుతుంది. చెక్ చేసి వాళ్ళకి పాయింట్ పెట్టి ఇస్తాము. 99% నీళ్ళు వస్తాయి. నమస్కారం.